అందరికీ హాయ్ అండి. ఇవేంటంటే నాటు పుట్టగొడుగులు అన్నమాట. మా వారు ఈవినింగ్ టైంలో తెచ్చారండి. ఈ మధ్య వర్షం పడుతుంది కదా! మా సైడు చాలామంది వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు. అక్కడక్కడికి వస్తాయంట ఇవి నేలపైన. నాటు పుట్టగొడుగులు చాలా టేస్టీగా ఉంటాయి. మా వారికి చాలా ఇష్టం. నేనైతే తిననండి ఇవి. ఇవి లబ్బర్‌గా ఉంటాయి. నాకు ఇష్టం ఉండదు. ఇంకా ఈవినింగ్ టైంలో బయట అమ్ముతున్నారని తెచ్చారు. ఇంకా అప్పటికప్పుడు చేశానన్నమాట. ముందుగా దీంట్లోకి మసాలా ఏంటంటే ధనియా పౌడరు వేయించి పక్కన పెట్టుకోవాలి. నేను దాంట్లో 2 జీడిపప్పులు కూడా వేశానండి బాగుంటుందని. ధనియాలు 2, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకొని దంచి పొడి పెట్టుకున్నాము. ఈలోగా కర్రీ ప్రిపేర్ చేస్తాము. 2 టమోటాలు, 2 ఆనియన్స్ వేసానండి. ముందుగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది మట్టి ఎక్కువ ఉంటాయి ఆ మష్రూమ్స్కి. బాగా నేను క్లీన్ చేసి మళ్ళీ వేడి నీళ్ళలో కూడా క్లీన్ చేశాను. ఆ తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఆయిల్లో మనము ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నవి బాగా అంటే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్లోనే తిరుగుపాత గింజలు వేసి తర్వాత ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అల్లం పేస్ట్ కొద్దిగా అప్పటికప్పుడు దంచేసాను, ఎక్కువ కూడా కాదు. పచ్చివాసన పోయినాక మళ్ళీ టమోటాలు వేసేయాలి. ఆ తర్వాత బాగా మగ్గినాక ఇప్పుడు కొంచెం పసుపు, కారము, తగినంత సాల్ట్ వేసి బాగా టమోటాలు మెత్తగా అయిపోయినాక కొంచెం వాటర్ పోసుకోవాలి. అవి బాగా తెల్లినాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ దాంట్లో వేసేయాలండి. ఇప్పుడు కర్రీ దగ్గర పడుతుందనంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసేసేయాలి, ధనియా పౌడర్ని. అప్పటికప్పుడు వేయించుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఆ కర్రీనంతా ఉంచేసి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచితే బాగా పడుతుంది మసాలా. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా అయిపోయింది, మా వారికి వడ్డిచ్చేసేసాను. మీకు ఎలా అనిపించిందండి చెప్పండి, నచ్చిందా? ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. హైబ్రిడ్ కంటే నాటు పుట్టగొడుగులు చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.